హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీకు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి శుభవార్త, బిగ్ అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో భాగంగా ఎవరెవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎవరెవరికి సెకండ్ విడతలో వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇందిరమ్మ ఇండ్ల సర్వే అనేది ఈ నెల 31వ తారీఖున ముగుస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలపడం జరిగింది. వీరు నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో భాగంగా ఈ మొదటి విడతలో ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయనే విషయాన్ని తేల్చి చెప్పడం అయితే జరిగింది. అది ఎవరికి అంటే ఆసరా పెన్షన్స్ తీసుకున్నటువంటి వికలాంగ, వితంతు, వృద్ధాప్య పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అలా తీసుకున్నటువంటి వారికి, అదేవిధంగా ఒక గుంట కూడా వ్యవసాయ భూమి లేనటువంటి పేదవారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను ఫస్ట్ విడతలో భాగంగా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మంత్రి గారు చెప్పినటువంటి ఈ క్వాలిటీస్లో కూడా చాలామంది ఉంటారు. వారు ఫస్ట్ విడతలో ఇచ్చేటటువంటి హౌజెస్ ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మాత్రమే. సో ఈ 3,500 ఇండ్లలో వీళ్ళను మళ్ళీ ఏ విధంగా ఏరివేయాలి, ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన చేసి వారు ఏం చెప్పడం జరిగింది అంటే, ఈ ఆసరా పెన్షన్స్ తీసుకున్నటువంటి వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వీరెవరైతే ఉన్నారో, అలాగే ఒక గుంట భూమి లేని వ్యవసాయ కూలీలు కానీ ఎవరైతే ఉన్నారో, వీరిలో సొంతంగా 400 చదరపు అడుగుల భూమి ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో, అంటే సొంత భూమిని కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి ఇల్లుని మంజూరు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి, అదేవిధంగా ఇందులో ఆల్రెడీ ఇల్లు ఉన్నటువంటి వారికి ఇల్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇల్లు ఒకవేళ పాక్షికంగా ఉన్నట్టయితే, అంటే పైకప్పు పాలిథీన్ కవర్ కానీ, తాటాకు కమ్మలతో కానీ, ఇంకా మనం పల్లెటూర్లలో బ్లాక్ కవర్స్తో కానీ ఇలా డేరాల టైప్లో వేసుకొని ఉండడం అయితే జరుగుతుంది. ఇలాంటి హౌజెస్ ఎవరికైతే ఉంటాయో, ఈ 5 కేటగిరీలలో ఇలాంటి హౌజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని గుర్తించి, వీళ్ళు పేదలలోనే నిరుపేదలు కాబట్టి వీరికి ఈ హౌజెస్ని ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అయితే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, రేషన్ కార్డు ఉంటేనే ఈ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఇందిరమ్మ గృహాలకి రేషన్ కార్డుకి సంబంధం లేదు. రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తేల్చి చెప్పడం అయితే జరిగింది. సో ఇందులో భాగంగా పేదవారందరికీ కూడా ఈ ఇండ్లని మంజూరు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్లో నేను మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.